ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెంలో రైతులు రోడ్డెక్కారు. కాలువలకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యానికి తమకు వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందని నిరసన తెలిపారు. సమయానికి నీరు అందించకపోవడం వల్ల పంట ఎండిపోయి తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి అంతంత మాత్రంగా వచ్చే దశలో పంటలుండగా తీరా సమయానికి నీరు అందకపోవడంతో పంట పూర్తిగా దెబ్బతిని తామంతా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామం అండి మాది. నా పేరు గిట్టికొండ రాంబాబు. నేను రైతు కుటుంబంలో పుట్టాను. మా గ్రామానికి ఎన్ఎస్పీ వాటరు ఎన్ఎస్పీ ఏరియా కింద వందలాది ఎకరాలు ఉంది. మాకు ఎన్ఎస్పీ వాటర్ సక్రమంగా రావడం లేదు. ఇంతకుముందు కొద్దిగా వేదాద్రి ఎత్తిపోతల పథకం కింద కొంత వాటర్ వచ్చేది. గత 3 సంవత్సరాలుగా వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిగా పనిచేయడం మానేసింది. బోర్లు పంపులు రిపేర్లో ఉండటం వలన మాకు ఎన్ఎస్పీ వాటర్ రావడం లేదు. మా ఏరియా పొలాలు ఎక్కువగా సుబాబులు వేసి కూడా సుబాబుల రేట్లు గిట్టుబాటు కాక రైతులందరూ ఎక్కువ మిర్చి పత్తి వేశారు. ఈ మిర్చి పంట ఆఖరి దశలో ఉన్నది. అది ఎక్కువ తెగుళ్ళు బారిన పడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా గ్రామంలో అందరూ సన్న చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. మిర్చి రైతుల్ని పూర్తిగా ఆదుకోవాలని కోరుతున్నాము. ఎన్ఎస్పీ అధికారులు ఎన్ఎస్పీ వాటర్ని తక్షణమే విడుదల చేసి మా గ్రామానికి ఎన్ఎస్పీ, మా ఏరియా అంతా ఎన్ఎస్పీ, ఆయకట్టు ప్రాంతానికి అంతా ఎన్ఎస్పీ వాటర్ ఇవ్వాలని చెప్పని కోరుతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఎన్ఎస్పీ కాలువ దగ్గర మా గ్రామ రైతులందరూ ధర్నా చేపట్టడం జరిగింది. దాని మీద ఏమీ స్పందన రాలేదు. త్వరలో దీన్ని ఇంకా ఉధృతం చేసి వాటర్ వచ్చే వరకు ఈ ధర్నాలు అవి ఉధృతం చేస్తామని చెప్పని ఇది మూలంగా తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం